విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు సరైన దారి లేకపోవడంతో ఓ ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో బ్రిడ్జ్ నిర్మించి ఆదర్శంగా నిలిచారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాలకు సరైన దారి లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. పాఠశాలకు రావాలంటే రైల్వే అండర్ పాస్ వద్దనున్న మురుగు కాలువ పక్క నుంచి ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సిందే. స్కూల్కు కేవలం 5గురు మాత్రమే రావడానికి కారణాలను తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు రామరాజు అందుకు పరిష్కారాన్ని ఆలోచించారు. ఇందుకు స్కూల్కు వచ్చేందుకు సరైన దారి లేకపోవడమే కారణమని తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సొంత ఖర్చులతో నడక దారి కోసం ఓ బ్రిడ్జ్ నిర్మించాలని భావించి ₹1,00,000 ఖర్చు చేశారు. స్కూల్కు వచ్చే మార్గంలో ఉన్న కంప చెట్లను సైతం తొలగించారు. స్కూలుకు వెళ్లేందుకు ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో బ్రిడ్జ్ నిర్మించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుడి పనులను పలువురు కొనియాడుతున్నారు. మరోవైపు తరచూ వరద ముంపుకు గురవుతున్న సూరంపేట ప్రాంతానికి రైల్వే అండర్ పాస్ ఒక్కటే దారి మార్గంగా ఉంది. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాశ్వత బ్రిడ్జ్ నిర్మాణం అవుతోంది. దానికి అనుసంధానంగా సీతారామరాజు మాస్టారు కాలినడక వంతెన నిర్మించారు. ఉపాధ్యాయుడు సీతారామరాజు చేసిన పనిని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మెచ్చుకున్నారు. బ్రిడ్జి కోసం ఖర్చు చేసిన ₹1,00,000 చెక్కును ఆయనకు అందించారు. నా పేరు సీతారామరాజు. నేను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో ఉన్నటువంటి సూరంపేట ఏరియాలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా గత నెలలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో 16వ తారీఖుని పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా రావడం జరిగింది. మరి ఈ పాఠశాలకు వచ్చేటప్పటికి 2 మాత్రమే పిల్లలు ఉండడంతో చూసిన తర్వాత మరి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి యాప్టేషన్లో 50 మందికి పైగా పిల్లలు ఉండగా 2 పిల్లలు మాత్రమే రావడం ఏంటని నేను ఆలోచించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు, పాఠశాలకు సంబంధించి రహదారి మార్గం సక్రమంగా లేకపోవడం మాత్రమే మా పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించడం లేదని చెప్పడం జరిగింది. మరి దాన్ని చూసినప్పుడు ఈ పాఠశాలకు ఏ విధంగా దారి వేస్తే కనుక పిల్లలు వస్తారని ఆలోచించినప్పుడు మరి కల్వర్టు మీద ఒకే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లయితే మాత్రం పిల్లలు వస్తారనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దగ్గరలో మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా ఉన్నారు. ఆ బ్రిడ్జి మరి పూర్తయ్యే దశకొచ్చింది. అది కూడా పూర్తయినట్లయితే కనుక ఈ పాఠశాలకు రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి ఒక ధైర్యంతో మరి ఈ విధంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. సొంత నిధులతో మరి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టి మరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు వచ్చేటప్పటికి చుట్టూ కూడా తుప్పలతోనే అదేవిధంగా పిచ్చి మొక్కలతో ఉండడం ద్వారా చూసి అదంతా కూడా ఒక 5 గంటలు కష్టపడి అదంతా కూడా క్లియరెన్స్ చేసాం. మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత పిల్లలందరూ కూడా మన పాఠశాలకి జాయిన్ చేస్తానని తల్లిదండ్రులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ఈ పాఠశాలకి మరింత ఎక్కువ మంది పిల్లలు వచ్చేయడానికి అవకాశం ఉందని నేను ఆశిస్తా ఉన్నాను. నా పేరు నవ్య. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ స్కూల్. మా ఊరి పేరు గొల్లప్రోలు. మేము వచ్చేది అయితే సూరంపేట, ఎస్పీ సూరంపేట. మాకు రావడానికి ఉండేది కాదు, స్కూల్కి రావడానికి భయంగా ఉండేది. చుట్టూరు అరువు కింద ఉండేది, అసలు రావడానికి ఉండేది కాదు. ఇదైతే వర్షం పడిన అసలు స్కూల్కి రావడానికి ఉండేది కాదు. ఈసారి వచ్చాక సొంత డబ్బులతో బ్రిడ్జి వేయించారు, చుట్టూరు తప్పులు కూడా నరికించారు. ఇప్పుడు చాలా క్లీన్గా ఉంది. ఇదైతే మా ఫ్రెండ్స్ కూడా వస్తా అంటున్నారు, ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటున్నారు పిల్లలు అందరూ.